హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు బ్యాంక్ నిఫ్టీ 2 డిసెంబర్ కోసం ఏ లెవెల్స్ లోని ట్రేడ్ చేద్దామనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇవ్వండి, ఇది క్లోజ్ అయింది 52,055. ఓకే అండి. ఇక్కడ ఎక్కడ అబోవ్ బై చేద్దాం, ఎక్కడ సెల్లింగ్ చేద్దాం, ఏదైనా గ్యాప్ ఓపెనింగ్ లో సెల్లింగ్ ఏమైనా అవకాశం ఉంటుందా ఒకసారి అనేది చూద్దాం. లేకపోతే ఎక్కడైనా డిప్ వస్తుందంటే అక్కడ బై చేద్దాం అనేది చూద్దాం. ఓకే అండి. రేపు 52,300 అబోవ్ వస్తేనే మనము బై చేద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ అబోవ్ వచ్చిందంటే మనం బై చేద్దాం. స్టాప్ లాస్ అనేది ఒక 100 పాయింట్స్ పెట్టుకుందాం. టార్గెట్ అనేది 52,600. ఇవ్వండి, 600. నెక్స్ట్ 750 వరకు కూడాను వెయిట్ చేయవచ్చు. ఎక్కడంటే మనం బయింగ్ చెప్పుకున్నాం 52,300 అబోవ్ వస్తేనే మనము బై చేద్దాం. అది కూడా 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతాయి. టార్గెట్ అనేది 52,600 ప్లస్ 52,750. స్టాప్ లాస్ అనేది ఒక 100 పాయింట్స్ అంటే 52,200. సెల్ ఎక్కడ చేద్దాం ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ కి బెల్ వచ్చిందంటే సెల్ చేద్దాం. ఇది 51,750 బెల్ వస్తే అది కూడా 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. టార్గెట్ వచ్చి 51,450. ఇవ్వండి, ఇక్కడ 51,450 ఇవ్వండి ఈ క్యాండిల్. నెక్స్ట్ 300 దగ్గర సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఏదైనా గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, 51,500 గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, అక్కడ డిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి, ఏం చెప్పుకున్నాము ఒకసారి ట్యాక్ చేసి. బ్యాంక్ నిఫ్టీ బై ఎట్ బ్యాంక్ నిఫ్టీ బై ఎట్ 52,300. డిలీట్ చేద్దాం. అంటే ఏం చెప్పుకున్నామో ఒకసారి మనం ట్రాక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బై అబోవ్ 52,300. టార్గెట్ 52,600 అండ్ 52,750. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ డిప్ వచ్చినా కూడా బయింగ్ సైడ్ లోనే ఉన్నదండి. స్టాప్ లాస్ 52,200. ఓకే అండి, ఇది బై అబోవ్. సెల్ అనేది సెల్ బెలో బ్యాంక్ ఎట్ 51,750 అండ్ టార్గెట్ 51,450 అండ్ 51,300. ఓకే అండి. ఎస్ఎల్ అనేది ఒక 50 పాయింట్స్.